సాధనాలన్నిటిలో జ్ఞానమే శ్రేష్టమైనప్పటికీ బాబా అహోరాత్రులు సర్వసాధారణంగా భక్తి మార్గాన్ని అవలంబించాలని ఉపదేశించేవారు. జ్ఞాన మార్గం యొక్క మహిమను తెలుపుతూ ఆ మార్గం రామఫల సమానమని, భక్తి మార్గం స్వల్ప సాధనతో కూడుకొని మధుర రసంతో ఉన్న సీతాఫలాన్ని సేవించడం లాంటిది అని చెప్పేవారు. భక్తి స్వచ్ఛమైన సీతాఫలం వంటిది, జ్ఞానం పరిపక్వమైన రామఫలం వంటిది. ఒకటిని మించు మరొకటి సువాసనలతో మధుర రసంతో ఉంటాయి. రామఫలాన్ని కాయగానే కోసి పండేస్తే దానిలోని గుజ్జు వగరగా ఉంటుంది. చెట్టు పైన పండే వరకు ఓపికగా ఉన్నవారికి అది మధురంగా ఉంటుంది. రామఫలం చెట్టు పైన పరిపక్వమైతేనే అది మధుర రసంతో ఉంటుంది. నేలపైన పండిస్తే వగరగా ఉంటుంది. చెట్టు పైన పండించడానికి ఎరిగిన వారే దాని రుచిని ఆస్వాదించగలరు.